వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. పెంగ్విన్ అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 19, ఆప్షన్ బి జనవరి 20, ఆప్షన్ సి జనవరి 21, ఆప్షన్ డి జనవరి 22. సరైన సమాధానం ఆప్షన్ బి జనవరి 20. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి పలు కారణాల వల్ల అంతరించిపోయే దశకు చేరిన పెంగ్విన్ల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జనవరి 20న పెంగ్విన్ అవేర్నెస్ డేని జరుపుకుంటారు. 1972 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ అవగాహన దినోత్సవంలో పెంగ్విన్ సంతతిని కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాల గురించి చర్చిస్తారు. నేటి మొదటి ప్రశ్న. ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ బ్రాండ్గా నిలిచిన భారతీయ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇన్ఫోసిస్, ఆప్షన్ బి టీసీఎస్, ఆప్షన్ సి విప్రో, ఆప్షన్ డి హెచ్సిఎల్ టెక్నాలజీస్. సరైన సమాధానం ఆప్షన్ బి టీసీఎస్. బ్రాండ్ ఫైనాన్స్ 2024 నివేదిక ప్రకారం టాటా గ్రూప్ కి చెందిన టీసీఎస్ ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. టీసీఎస్ విలువ 11% పెరుగుదలతో $19.2 బిలియన్ చేరుకుంది. రెండో ప్రశ్న. అస్సాం అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్ను ఎవరు అందుకోనున్నారు? ఆప్షన్ ఏ రతన్ టాటా, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రంజన్ గొగోయ్, ఆప్షన్ డి రఘురామ్ రాజన్. సరైన సమాధానం ఆప్షన్ సి రంజన్ గొగోయ్. మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ఫిబ్రవరి 10న అస్సాం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్ని అందుకోనున్నారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనమే అయోధ్య వివాదంలో తీర్పు వెల్లడించింది. మూడో ప్రశ్న. మహతరి వందన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహతరి వందన యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల ₹1000 చొప్పున ఏటా ₹12,000 ఆర్థిక సహాయం అందించనుంది. నాలుగో ప్రశ్న. 9వ పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని సిజోసాలో జనవరి 18న ప్రారంభమైన 9వ పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఈ నెల 20తో ముగుస్తుంది. పక్కే కెసాంగ్ జిల్లాలోని పక్కే టైగర్ రిజర్వ్ ని పరిరక్షించుకోవడం కోసం స్థానిక నయీషి ట్రైబల్స్ 2015 నుంచి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఐదో ప్రశ్న. అలినోద్యమ 19వ సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ అజర్బైజాన్, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి ఉగాండా. సరైన సమాధానం ఆప్షన్ డి ఉగాండా. అలినోద్యమ 19వ సదస్సుకు ఉగాండా ఆతిథ్యం ఇచ్చింది. జనవరి 15 నుంచి 20 వరకు జరిగే ఈ సమిట్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి జైశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆరో ప్రశ్న. మార్గ్ బార్ శర్మాచర్ ఆపరేషన్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ సి పాకిస్తాన్. ఇరాన్లోని బలూచి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మార్గ్ బార్ శర్మాచర్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్ ప్రకారం ఈ ఆపరేషన్ వల్ల ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఏడో ప్రశ్న. చంద్రుడిపై కాలు మోపిన 5వ దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ డి జపాన్. రష్యా, అమెరికా, చైనా, భారత్ తర్వాత చంద్రుడిపై కాలు మోపిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. ఆ దేశం ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ జనవరి 19న చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఎనిమిదో ప్రశ్న. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి స్టాలిన్, ఆప్షన్ డి అనురాగ్ ఠాకూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. దక్షిణాదిన తొలిసారిగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ గేమ్స్ జనవరి 19 నుంచి 31 వరకు తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచి, కోయంబత్తూర్ నగరాలలో జరుగుతాయి. 9వ ప్రశ్న. అన్ని ఫార్మాట్లలోనూ చేజింగ్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ షాన్ మార్ష్, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి ట్రావిస్ హెడ్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల చేజింగ్లోనూ 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. చేజింగ్లో విరాట్ T20 ఇంటర్నేషనల్స్ ద్వారా 2012 పరుగులు, 152 వన్డేల్లో 7794, 74 టెస్టులలో 4096 రన్స్ సాధించాడు. 10వ ప్రశ్న. 2024లో వరల్డ్ రిలీజియన్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 19, ఆప్షన్ బి జనవరి 20, ఆప్షన్ సి జనవరి 21, ఆప్షన్ డి జనవరి 22. ఈ 10వ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ కలకు వే2 న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.